సర్పంచ్ని, ఈసారి ఏకగ్రీవం. పోయినసారి కూడా సర్పంచ్నే, అప్పుడు జనరలే ఇప్పుడు జనరలే, అంటే లేడీ కాదు నేనే. ఈసారి నన్ను ఏంటంటే పోయినసారి అంటే మీకు అనుభవాలు అనేవి మళ్ళీ చెప్పుకుందాం, ఇప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. నేను ఇద్దరం హై స్కూల్లో 10th ఆయన కొడుకు అని చెప్పి బల్మీటింగ్ ఇది ఆ రోజు అందులో లక్కీగా ఆ రోజు ఇక్కడ ఉండి చనిపోయినప్పుడు వెళ్ళినాము. భార్య సర్పంచ్ నేను ఇప్పుడే కొత్తగా అయినా అంతా మా దాని పొంటి దాని పొంటి కినాలు పొంటి ఫస్ట్ అందరికి నమస్కారం. భార్యపత్రం మేము కొత్త నేను పితృ ఉప సర్పంచ్, రెండవసారి ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్. మేము చెప్పే అవసరం రుక్మాజీ చేపూరు నరసింహనాయుడు తోటి నేను 8th నుంచి పడితే ఇంటర్మీడియట్ దాకా క్లాస్మేట్ని. కాబట్టి ఇగో మా శాంతి మా సర్పంచే, మా అల్లుడే. చాలా కష్టపడి గెలిచినందుకు మీ అందరి తరఫున, నా తరఫున మీ అందరికీ కృతజ్ఞత. క్లాస్మేట్స్ అందరు గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. పరిచయం చేసుకున్నాం. నేను ఎన్ఆర్ఐ, నేను సార్తోనే ఉంటా. మీ సర్పంచ్ అందరికీ ధన్యవాదములు. గెలిచిన వాళ్ళందరికీ. మల్లప్పు ఖానాపూర్ ఒడ్డెర బీడీసీ మెంబర్ని, మా సర్పంచ్ ద్వారా వచ్చాను, బోధస్ నరసింహ ద్వారా. నా పేరు బోధస్ నరసింహ, సర్పంచ్గా జనరల్గా గెలిచి ఫస్ట్ టర్మ్ మా నాన్న సీనన్న టర్మ్లో సర్పంచ్ పోటీ చేసింది. తర్వాత నేను ఎంపీటీసీగా డ్రాలో ఓడిపోయినా. నేను నాది ఒకటే స్థానం, సెకండ్. మొన్న ఈ టర్మ్లో సర్పంచ్ గెలిచిన ఎస్సీ జనరల్ మరి నేను ఆ రోజు వచ్చిన మన ఏమంటూ వచ్చింది. నమస్కారం. చంద్రకాంత్ గౌడ్, మగ్గిడి సర్పంచ్. ఇప్పుడు అంతకుముందు వార్డ్ మెంబర్గా అక్కడ కాంటెస్ట్ చేసి విన్ అయినాను, కానీ లేని అక్కడ నుండి దుబాయ్కి వెళ్ళిపోయినా. అంతకుముందు వచ్చేసి అన్నతో పాటు పనిచేసేవాడిని, స్వరజాగరణ మనుషులు. అంతకుముందు వచ్చే వీపీ ఆర్మూర్ బాగ్ కన్నారుగా విద్యార్థి చేసి జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన తెలంగాణ మూమెంట్. అమదాపూర్ సర్పంచ్ ఫస్ట్ టైం అయింది. మన సర్పంచ్ అందరికీ మగిడి విలేజ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, మగ్గిడి వార్డ్ మెంబర్ నేను. అందరికీ నమస్కారం. నా పేరు సారంగి శాంతి కుమార్. నేను చేపూరు సర్పంచ్ గెలిచిన, జనరల్ వచ్చింది, జనరల్ గెలిచిన. ఒక ఎస్సీ కేటగిరీ ఉండి కూడా నేను జనరల్ పోరాటం చేసిన. అది మామూలు పోరాటం కాదు. అందరికీ థ్యాంక్ యూ. వస్తుందని చెప్పిన ఏవో ఎన్నిసార్లు చేసినా లేపలే ఫోన్. ఆ రోజు కాబట్టి చెప్తున్నా, తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక పుట్టిన తల్లి ఎలా, తల్లిదండ్రులు ఎలాగానో మన ఊరిని కూడా అలానే చూసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే వేరే అర్థం చేసుకోకండి. మనం ఎప్పుడైతే విలేజ్లో తల దించుకునే స్థానం ఎప్పుడు వస్తుందంటే, లెటర్ ప్యాడ్ల మీద ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఒక సంతకం కోసం ఒక 200 అడుగుతాం చూడు, అది తల దించుకునే టైప్ అయిపోతుంది. మనం పైసలు పెట్టి ఖర్చు పెట్టి చేసినామచ్చు. అట్లాంటివి కొన్ని ఉంటాయి మనకు, సర్పంచ్లకు అనదర్ వేరే ఉంటాయి, అవి చూసుకోవాలి. కానీ అనవసరంగా మనం ఉత్తమ ఢిల్లీలో అందరికీ నేను పోయి గ్రామ పంచాయతీ నుంచి కొన్ని నిధులు పెట్టేసి రోడ్డు పోపించేసి 3 ఏళ్ళ అడ్వాన్స్ కట్టించుకున్నాం. అది ఎట్లా సాధ్యం అంటారు? గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఇస్ ద పవర్ ఆఫ్ ద ప్రధానమంత్రి లెక్క ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునే విధానాలు కొన్ని ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఎట్లా చేస్తూ ఉంటాం, బీటీ రోడ్లు పోసినాం. మా మునిపిల్ల చూడరు, ప్రతి గల్లీ బీటీ రోడ్సే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే యాజ్ అ క్లాస్ 1 కాంట్రాక్టర్ ఎట్లా చేయాలో తెలుసు, చట్టం తెలుసు, పడతాం. సో మీకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అట్లాంటి సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏం చేయాలా, గ్రామానికి ఎంత నిధులు వస్తున్నాయి, ఇంకా ఇవి కాకుండా వేరే ఇంకా మనకు గ్రామ పంచాయతీ నిధులు స్టేట్ కాకుండా మన గ్రామాల నుంచి వచ్చే నిధులు ఉంటాయి. ఎట్లా చేయాలా, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఒక 5,000 10,000 అది కూడా గ్రామ పంచాయతీని. సో ఇవన్నీ నిధులు ఏం చేస్తారంటే మళ్ళీ రేపు పొద్దున దేనికన్నా ఉపయోగపడుతుంది. ఇట్లా చేసుకుంటూ పోతే ఊరికి లేకుంటే అవే నిధులు రావాలా,
ఇప్పుడు అన్ని ఫ్రీకి అలవాటు పడిపోయారు కాబట్టి మనకు నిధులు వచ్చేవి తక్కువ ఉంటాయి అనుకుంటారు. ఇప్పుడు 3 ఏళ్ళ మనకు ఇప్పుడు వాళ్ళు వస్తారా 2 ఏళ్ళ కరెంట్ బిల్లు గుంజుకుంటారు. ఇప్పుడు మినిమం 5 నుంచి 10 లక్షల రూపాయలు కరెంట్ బిల్లే గుంజుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు అట్లా లేకుండా కాబట్టి ఇప్పుడు ఉన్నది కాబట్టి అందరూ మంచిగా ఉండాలా. ఎవరు చేసినా ఊరి కోసమే కదా. గోవిందపేట బ్రిడ్జ్ దాకా అది కొద్దిగా వెనుక మీ ఊర్లలో ఉంటారు, ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లవాడు ఉంటాడు. గ్రామ పంచాయతీ ఫలానా మునిపిల్లని కొట్టంగానే ఫలానా 20 లక్షలు వచ్చినాయి అనుకో. ఈ ఎంబీ రికార్డు ప్రకారంగా డ్రైనేజీలు గింత చేసినావు, లైట్ బుగ్గలకు గింత పెట్టినావు, కట్టెళ్ళకి గింత పెట్టినావు, నువ్వు ఛాయలకు ఇది పెట్టినావు, ఎలక్ట్రికల్కి గింత ఇచ్చినావు, మొత్తం ఉన్నది బయటపడుతుంది. బయట ఎవడన్నా గ్రామ సభలు వచ్చేసి చూడు అంకుల్ గ్రేట్. ఎందుకంటే అందరినీ కలపడం అనేది కొందరు ఏమనుకుంటారు అనుకుంటారు, అట్లా ఉండదు. ఇది ఒక అందరి కలయిక అనేది చాలా మస్ట్. తనకు ఏంటంటే సమాజ సేవ చేయడం అని మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి. ఇంకా ఎవరైనా చెప్తారా? గోవింద్ మనం ఫీల్డ్లో ఉన్నాం. పాత సర్పంచులు అందరూ మనకు తెలుసు, వాళ్ళ పరిచయాలు బాగున్నాయి. అది ఒక సజెషన్ చేస్తున్నాను కొత్త సర్పంచ్, ఆగమాగం ఖర్చులు పెట్టుకోకండి. కొత్త కాళ్ళు కానీ కొత్త బ్రాస్లెట్ చేసిన దాకా కూడా బాగా నీకు ఎట్లా ఏమో లాస్ట్కు పోయినసారి మా ఇద్దరి బీసీలు వచ్చిండే. మొన్న బీసీ దాంట్లో కొద్దిగా బాధపడ్డాం. సో మళ్ళీ ఒకటి కాగానే అటు జనరల్ వచ్చింది, మళ్ళీ లేడీ రాలే, నాకు రాదు. ఎందుకంటే ఇంట్లో ఏమైపోతుందంటే ఉప సర్పంచ్ పెళ్లి కాదు. మా గ్రామంలో ఏకదాడిగా ఒకటై బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అలయన్స్లో సర్పంచ్ మేము, ఉప సర్పంచ్గా రాజన్న గెలిపించుకున్నారు. అంతా సంతోషం. అదే చెప్తున్నా, నేను గెలిచిన విధానం చెప్తున్నా, గెలిచిన విధానం చెప్తున్నా. ఇవాళ వాళ్ళు ముఖం చూసుకుంటారు, మన ముఖం చూసుకుంటాం, అందరూ ఒకటే. చేయాలనుకుంటే మాకు కూడా కొన్ని డబ్బులు పెడతాము, తెచ్చి చేపించేస్తాం. కానీ అది ఏమొస్తున్నది, ఏది వస్తుంది, ఎట్లా వస్తుంది అది కూడా తెలియదు. కానీ మీకు అనుభవం ఉన్నది కదా, గీడి పోతే గీత వస్తుంది, గీత తీసుకురా అని చెప్పేసి. వాస్తవం మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళ, ఎవరు ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉంటారు, తప్పు. కానీ ఇక్కడ ఏరియాకి సంబంధించి మంచి కూర్చోవాలా. మొన్న మా ఏరియా అదే పెట్టాం, సండే రోజు పార్టీ పెట్టినాం. 21 గ్రామ పంచాయతీలు ఎవరు లేరు, అందరు బయటనే. గ్రామ పంచాయతీ అందరికి థ్యాంక్ యూ. కలుసుకున్నందుకు సంతోషం. మళ్ళీ వెళ్తాం థైరాయిడ్ అందరికీ. ఎవరు పరిచయం
నువ్వు మాట్లాడి ఈరోజు ఆర్మూరు ప్రాంత నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు మరి రైతు సేవా కేంద్రం ఆర్మూర్ ద్వారా ఈరోజు వారిని సన్మానించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే కొత్తగా చాలామంది యువకులు మరి సర్పంచ్లుగా ఎన్నిక కావడం, అదేవిధంగా అనేక సంవత్సరాలు నాతో పాటు ఉద్యమాలలో వివిధ రకాల పసుపు రైతుల ఉద్యమం కావచ్చు, గల్ఫ్ కార్మికుల ఉద్యమాలు కావచ్చు, తర్వాత ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా నాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడికి వచ్చి గెలవడం జరిగింది. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద కలిపి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడే విధంగా మరి ఒక స్ఫూర్తినివ్వాలనేటువంటి ఉద్దేశంతో పిలవడం జరిగింది. నేను పిలిచిన వాళ్ళలో దాదాపుగా 90% మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. అనేక రకాలుగా ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు గ్రామాలను విస్మరించే పరిస్థితి లేదు. దాన్ని సద్వినియోగం చేసుకొని ఒక మంచి పేరు, ఈ ప్రాంతానికి ఒక మంచి భవిష్యత్తును వీళ్ళందరి ద్వారా రాబోతుందనేటువంటి విషయాన్ని నేను ఆశిస్తున్నా. తప్పనిసరిగా ఇలా మరి ఈ సర్పంచులందరికీ కూడా భవిష్యత్తు ఉండాలని, మంచి పేరు రావాలని, భవిష్యత్తులో కూడా మరిన్ని పదవులు రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇటు రైతు వేదిక ద్వారా ఆర్మూర్ ప్రాంత నూతనంగా గెలుపొందిన సర్పంచులందరినీ ఒక వేదికపైకి పిలిచి వీళ్ళందరికీ ఆత్మీయ సన్మానం చేసినటువంటి ఈ ప్రాంత సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు, అన్ని రంగాల్లో పసుపు బోర్డు, మొట్టమొదటి పసుపు బోర్డు కానివ్వండి, ఈ ఎన్ఆర్ఎస్ కానివ్వండి, తన కాలాన్ని, అధికమైన సమయాన్ని ఉద్యమాల కొరకు కేటాయిస్తూ ఈ ప్రాంతంలో రకరకాలుగా ఉద్యమాలు చేస్తూ ప్రజల కొరకు నిస్వార్థంగా చేస్తున్నటువంటి ఈ కోటపాటి నరసింహ గారికి మా సర్పంచ్ల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మాది మచ్చర్ల గ్రామము, ఆలూరు మండలం. నా పేరు కట్ట నర్సయ్య.